ఈ వేదిక మీద సర్ప పూజతో పాటుగా కుజుడికి సంబంధించిన కుజదోష నివారణ పూజ, వివాహం కానటువంటి వారు, సకాలంలో వివాహం కాకపోయినా సంతానార్థులు, సంతానం పొందుదామని ప్రయత్నం చేసిన సంతానాన్ని సకాలంలో పొందలేకపోయినా, పుట్టినటువంటి పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రయాణం చేయాలి, వాళ్ళ జీవితాన్ని తీసుకెళ్లాలని ప్రతి తల్లిదండ్రి ఆకాంక్షిస్తూ ఉంటారు. దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి సన్మార్గాన్ని ఇవ్వడం కోసం, సకాలంలో వివాహం అవ్వడం కోసం, సకాలంలో సంతానార్థులకు సంతానాన్ని ప్రసాదింపచేయడం కోసం ఈ వేదిక మీద చేసేటువంటి కుజదోష నివారణ పూజ అత్యంత శక్తివంతమైనది, అత్యంత ప్రామాణికమైనది. ఇది రాహుకేతు పూజ, సర్ప పూజ అని చెప్పాను కదా. ఇది సర్ప పూజను నిర్వర్తించే వేదిక అని చెప్పాను కదా. జాతకరీత్యా కుజదోషం, సర్పదోషం ఇలాంటి వాటి వల్ల వివాహము, దాంపత్యపరమైనటువంటి అంశాలు, సంతానపరమైన అంశాలలో జీవితంలో స్థిరపడడంలో ప్రతిబంధకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి ఒకవేళ కుజుడు జాతకరీత్యా బాగోపోతే కనుక సుబ్రహ్మణ్య అభిషేకాలు చేయించండి అని చెప్తారు. దానితో పాటుగా ఈ వేదిక మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిగా మంగళవారం రోజున ప్రత్యేకమైన కుజదోష నివారణ పూజలు చేస్తారు. కాకపోతే దానికోసం మనం ఆలయాన్ని సంప్రదించాలి. దానికంటూ ప్రత్యేకమైన సమయం ఉండదు. స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత కుజదోష నివృత్తి చేసేటువంటి ఈ వేదిక మీద పూజా కైంకర్యాలు వ్యక్తిగతంగా చేయించడం జరుగుతుంది. ప్రతి మంగళవారం విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇక స్కంద షష్ఠి ఇలాంటి సుబ్రహ్మణ్య పురస్కృతమైనటువంటి ఉత్సవాలు ద్రవిడ దేశంలో జరిగేటప్పుడు అలాంటి ఉత్సవాలలో భాగంగా, అలాంటి ఉత్సవాన్ని నిర్వర్తించే దిశగా ఇక్కడ కూడా విశేషమైన కార్యక్రమాలు చేస్తారు.